ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్‌లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? ఏంటి అని కూడా మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ ఏ రాశి వాళ్ళకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? వాళ్ళకిచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి? అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. మరి గత నెలలో కూడా అంటే లాస్ట్ మాసంలో ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళకు ఏం జరగబోతుంది? ఒకవేళ వాళ్ళు చేయాల్సిన పరిహారాలేంటి? అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. హిట్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరించారు. అందుకు మీ తరపున, మా తరపున కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. మరి ఇప్పుడు మళ్ళీ 2025వ సంవత్సరము సెప్టెంబర్ మాసం. ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళు చూసుకుంటే ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సార్? ముందుగా మన ప్రేక్షకులకి, అందులో మన ఛానల్‌లో చూసుకునే వాళ్ళందరికీ కూడా, మీకు కూడా మాకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి. అందులో మనం ఉండాలి. అందులో మీరుండాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క మన ఛానల్ చూసే వాళ్ళందరికీను, దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మాసం ఏదైతే ఉందో, ఈ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం, ఎవరెవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కావచ్చు, ఎవరెవరైతే పుట్టినరోజులు ఉన్నాయో వారందరికీ కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు. తప్పకుండా. చేసుకునే వారికి, ఆల్రెడీ చేసుకున్న వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. పుట్టినరోజులు అందరూ కూడా బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. హ్యాపీ బర్త్డే అందరికీను, ఈ మంత్లో పుట్టిన వాళ్ళందరికీ. అయితే మొదటిగా మనకు వచ్చేసి మేషరాశి. ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏమవుతుందంటే, ఈ యొక్క మాసం అంటే గత 4-5 మాసాలుగా మనం చూసినట్లయితే మేషరాశి వారికి కూడా బాగుందా అనే విధంగా ఉంటుంది. అయితే మనకి ఈ మేషరాశి అయితే ఈ సంవత్సరంలో అతి పెద్ద ఏదైతే మిరాకిల్స్ అంటారు, అంటే ఆశ్చర్య కలిగించేటువంటి విషయాలు ఏదైతే ఉందో, అవి ఏదైనా పోటీ పరీక్షలైనా, ఏదైతే ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా, విదేశీ ప్రయత్నం చేయాలన్నా కూడా వీరికి అనూహ్యమైనటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి సెప్టెంబర్ మాసంలో. అంటే వెతికే తీగ కాలికి తగిలింది అంటారు కదా, అదే విధంగా అంటే ఇనపద బంగారం అని అడుగుతారు మళ్ళీ మన ప్రేక్షక దేవుళ్ళు. వెతికే తీగ అంటే మనము ఏ సమస్య గురించి అయితే వెతుకుతూ ఉన్నామో పరిష్కార మార్గంగా, ఆ పరిష్కారం మన వైపే వస్తూ ఉండిద్ది. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మేషరాశిలో అబ్బాయి పురుషుడు ఉంటాడు అనుకోండి, తనకి ఏదైనా సంబంధం చూడాలి అంటే మనం బయటికి వెళ్ళాలి, ఎవరైనా అడగాలి, లేదా మ్యాట్రిమోనీస్ ఏదో ఒక విధంగా అయితే అడగాలి. కానీ ఆ విధంగా కాకుండా ఎక్కడో అబ్బాయి ఉన్నాడంటండి, మా అమ్మాయి సరిపోతుందేమో, మా అమ్మాయిని ఇస్తాం అని వచ్చేటువంటి అవకాశం, అది వెతికే దిగ కాలికి తగలటం అంటే. అయితే మనకి తెలియకుండా మన స్థలాల్లో కావచ్చు, మన ప్రాపర్టీస్లో, మన ఇంట్లో అనుకోకుండా నిధి నిక్షేపాలు ఏర్పడతాయి. ఇది మిరాకిల్స్ అనమాట. అలా నిధి నిక్షేపాలు కూడా కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను తీసుకో అని చెప్పడం. అలా చెప్పినటువంటి వారికి నాకు కల్లోకి వచ్చింది, గురువు గారు కూడా చెప్పారు, నేను ఇంకా ఒక గుణపం తీసుకెళ్ళి తోవేస్తే నాకు వచ్చేస్తుందేమో అనుకుంటే రావు, అలా రావు. కాకపోతే అలాంటి మిరాకిల్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అలా ఏదైనా కళలు వచ్చినాయి అనుకోండి, సమీప దూరంలో దానికి సంబంధించిన గురువులు ఉంటారు. అక్కడైతే ఖచ్చితంగా వారు చూపించుకుంటే అది ఎంతవరకు అవుతుంది, ఎన్ని అడుగుల్లో ఉంది అనేది అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా కల్లోకి వచ్చినాయి అలా అదే ప్లేస్ లో ఉంటాయి అంటారా? నిజంగా అంటే ఒక్కొక్కసారి వచ్చేటువంటి కళను బట్టి ఉంటుంది అది. మనము నిద్రించేటువంటి స్థానాన్ని బట్టి, అక్కడ వచ్చేటువంటి కళను బట్టి, మన ఊహాగానాలను పట్టేసి, మన ఆలోచన పట్టేసి కూడా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మనము పరిగణనలో తీసుకోవాలి. అన్ని కళలు నిజమవుతాయా అనేది కాదు. ఎందుకంటే అన్ని కళలు నిజమవుతాయి అంటే కొంతమంది నాకు చెడు కళ వచ్చిందంటే అది నిజమైతే అని భయపడతా ఉంటారు. అన్ని కళలు నిజం అవ్వవు. కానీ ఇలాంటి కళలు ఏంటంటే దానికి ఒక బంధన ఉంటుంది, దానికి ఒక అష్టదిబ్బంధన ఉంటుంది, దానికి ఒక అవన్నీ కూడా తీసేసే విధానానికి గురువులకు మాత్రమే తెలుస్తుంది అనమాట. నిధి నిక్షేపాలు ఉండొచ్చు, కానీ మైనింగ్ దొరకొచ్చు, పొలాల్లో మైనింగ్ పడవచ్చు, ఇవన్నీ కూడా మిరాకిల్స్. ఎప్పుడో బోర్ బావి వేస్తారు, దాంట్లో నీళ్లు పడవు, వదిలేస్తారు. కానీ అలాంటి దాంట్లో కూడా నీళ్లు పడవచ్చు. అంటే ప్రయత్నాలు చేసి 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 వాళ్ళు ఏ పని మీద అయితే ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారో, ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించే ఆటంతలు అవే వాళ్ళని చేరుకోబోతున్నాయి అంటారు. ఖచ్చితంగా. కాకపోతే ఇవన్నీ కూడా వీరికి జరగాలి అంటే కనుక వీరు చేయాల్సిన ఒకటి ఉంది. గడప లోపలే తలుపు తీసుకూర్చోవాలి.
ఎందుకంటే తలుపు వేసుకుని మనం ప్రశాంతంగా పడుకున్నాం అనుకోండి, అదృష్టం ఒకసారిగా తలుపు తడుతుంది. అలా అంటారా? అంతే కదా మరి. నిజమే. ఇప్పుడు ఆ తలుపు తట్టినప్పుడు మనం గట్టిగా గమనించుకోవాలి. ఉమ్, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి డాన్స్ చేస్తూ ఉంటే అది అవ్వదు కదా. అందుకని గమనించుకుంటూ ఎవరు తలుపు తడతారని కూర్చొని చూస్తూ ఉండాలి. రెండోసారి తలుపు తట్టాడంటే అది దురదృష్టం కింద లెక్క. మూడోసారి తలుపు తట్టాడంటే ఇంక నీకు లేదు అని లెక్క. అందుకని మొదటిసారిగా తలుపు తట్టేటప్పుడు చూడాలి కాబట్టి ఖచ్చితంగా గడపలోనే కుర్చీ వేసి కూర్చోవాలి. అలా చేస్తేనే అవుతుంది. దానితో పాటు ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా మాత్రమే అవుతుంది. నేను ఇచ్చే పరిహారాలు కావచ్చు, ప్రెడిక్షన్స్ కావచ్చు, ఉమ్, ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా మాత్రమే ప్రయత్నపూర్వకంగా అవుతాయి. చేయాలి అలానే ఖచ్చితంగా. ఈ యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో అయితే అనూహ్యంగా వచ్చేటువంటి కాలం బాగుంది కాబట్టి పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. ఎవరికి? పెళ్లి అయిన వారికి మాత్రమే. ఓకే. ప్రయత్నం చేయాలి అది కూడా. ఓకే. పెళ్ళైన వారికి ఈ ఏఐ సెంటర్లకి, ఈ ఏఐ టెక్నాలజీస్ వచ్చేటువంటి ఐవీఎస్ సెంటర్లకి వెళ్లకుండానే ఉమ్, పిల్లలు పుట్టే అదృష్టం అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా వారికి అట్లా లేదు అంటే మన దగ్గర అయితే దానికి సంబంధించినటువంటి పరిహారానికి నిమిత్తంగా ఉమ్, కాలసర్పదోషం, నాగదోషానికి సంబంధించి ఏదైనా కావాలంటే కూడా మన సలహాలు అయితే ఇవ్వగలుగుతాం. దానికి సంబంధించిన ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మనం ఇవ్వగలుగుతాం. ఉమ్, అలానే వీరికి ఇంకేదైనా సమస్య ఉంది అంటే గనక ఖచ్చితంగా వారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సందర్శిస్తే ఖచ్చితంగా వారు ఏమన్నా ఉంటే చెప్తారు. అయితే ఫలితాలు అయితే మేషరాశి ఖచ్చితంగా. వారికి ఈ మాసంలో అయితే మెండుగా బాగుందని చెప్పొచ్చు. బాగుంది. అందరూ కూడా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. అంటే అంత బాగుంటారు కదా, మరి వాళ్ళకి రెమెడీస్ ఏం లేవు అసలు? రెమెడీస్ ఉన్నాయి. కానీ దీంట్లో ఒక చిన్న మతలపు ఉంది. ఉమ్, ఏంటంటే వీరికి ఏదైతే వినాయక చవితి సందర్భం ఉందో ఈ వినాయక నిమజ్జనానికి వచ్చేసి మనకి సెప్టెంబర్ మాసంలోనే ఉంటుంది. ఆ, ఈ వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా పవిత్ర పూర్తిగా చేయాలి. మేషరాశి వారికి ఇది ఒకటే ట్విస్ట్. ఓకే. పవిత్రంగానే చేయాలి. ఉమ్, అలానే మాద్యం సేవించడం, ఉమ్, జోదం ఆడటం లాంటివి, ఆట బొమ్మలు చేసినట్టు లాంటివి, ఉమ్, ఏదో నిమజ్జనం చేసేసాంలే అనుకునే విధంగా ఉంటే మాత్రం వీరికి ఖచ్చితంగా ఆ ఒక ఇబ్బంది అనేది కలుగుతుంది. కలుగుతుంది. ఖచ్చితంగా అది పాపం అనే చెప్పొచ్చు. ఓకే. వీరి విషయంలో అది పాపం కిందే వస్తుంది. నిమజ్జనం అనేది పవిత్ర పూర్తంగా వీరు ఆ. ఖచ్చితంగా చేయాల్సిందే. ఉమ్, అలానే ఆ రోజు వీరు ఒక్కపొద్దు పాజిటివ్ పొద్దు ఉంటే ఉండాలి. చాలా మంచిది. ఉమ్, ఈ నిమజ్జనంలో గనక వినాయక స్వామి వారికి ఒకటే మొక్కుకోవాలి. ఉమ్, వినాయకుడిని నిలబెట్టినప్పుడో పూజించేటప్పుడో కన్నా ఉమ్, నిమజ్జనం చేసేటప్పుడు కోరికలు ఎక్కువ తీరుస్తాడు. కాబట్టి ఓకే. మనం ఎగరటాలు లాంటివి, డీజేలు పెట్టేలాంటివి చేయకూడదు. చేయకూడదు. అలాంటి కోరికలు తీర్చేసి క్రైమ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అందుకని పవిత్రంగా భజన బృందంతోనో లేకపోతే ఏదో ఒక రకమైన బాధ ఇంట్లో ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి ఒక వెళ్ళిపోతుంటే ఎంతైతే ఉంటుందో అలాంటి రకమైనటువంటి బాధని మనము సంకోచిస్తూ నేను చేసిన తప్పులు, పాపాలుగా ఏమైనా ఉంటే ఇంతటితో నాకు క్షమించి తీసేసాను ఆయన. నేను మీకు ఇంకంతకన్నా చేసుకోలేను. అందుకని మీ తల్లిగారి ఒడికి నేను చేరుస్తున్నానని చెప్పేసని ఆ ఒక బృందావన భజనలతో ఆయనకి అర్థమయ్యేలా చెప్పి చేస్తే ఉమ్, ఆ విధంగా వీరికి కలిసొచ్చే విధానం అయితే కనిపిస్తుంది. ఇది ఒక్క రెమెడీ చేస్తే వీరు అదృష్టవంతులు అవ్వచ్చు. ఇలా రెమెడీ చాలా సింపుల్ రెమెడీ ఉంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా గణపతిని అందరూ నిలుపుకుంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు కూడా నిలుపుకుంటారు. గణపతిని నిలుపుకోవడమే కాకుండా వాళ్ళు నిమజ్జనం రోజు ఏం చేయాలో చెప్పారు. ఆ ఒక్కటి చేస్తే వాళ్ళు జీవితాంతం బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఉంది. దీంతో పాటు మనం ఇచ్చేటువంటి పరిహారాలు ఏంటంటే గనక వీరు ఎక్కడైనా తులసి చెట్టు గాని ఉమ్, లేదా రావి చెట్టు గాని మొక్కలు దొరుకుతాయి. నర్సరీలో మొక్కలు ఉంటాయి. తులసి లేదా రావి. ఈ చెట్లు తీసుకెళ్లి వారికి ఇంటి సమీపంలో లేకపోతే అవకాశం ఉమ్, ఎక్కడైనా ఆలయాల్లో కనుక అవి సమర్పించినా, ఆలయాల్లో నాటినా కూడా వీరికి పొలాల్లో, గట్లలో, ఆలయాల్లో ఎక్కడైనా సరే నాటితే కూడా వీరికి గ్రహరీత్యా దోషం కూడా తొలగిపోతుంది. అంటే గురువుకు సంబంధించినటువంటి దోషం కొంత ఉంది వీరికి. ఓకే. అందుకని చెప్పేసి రవికి సంబంధించిన దోషం కూడా కొంత కనిపిస్తుంది. ఈ రెండు దోషాలు పోయేందుకు ఈ మాసంలో ఈ మొక్కలు నాటినందువలన వీరికి ఆ దోషం కూడా పటాపంచలైపోతుంది. గురువారం లేదా శనివారం చేయొచ్చు. గురువారం, శనివారం చేయొచ్చు. చేయొచ్చు. అలానే వీరికి ఈ మాసం మొత్తం కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే వీరు చేయవలసినటువంటిది ఏంటంటే ఆ పనులు వీరికి బాగా అవ్వటానికి ఒక 2 మిరియాలు ఉదయాన్నే తినేసి వెళ్ళడం ద్వారా మంచి వీరికి పని అవుతుంది. ఉహు, అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, వైట్ కలర్ రెండు కూడా ఈ మాసం మొత్తం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఓకే. వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఉమ్, శనివారం, గురువారం ఏదైతే మొక్కలు నాటేటువంటి రోజు ఉందో ఉమ్, ఆ రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి నెంబర్ 7, 9 రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీటన్నిటితో పాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. దాంతోపాటు నెంబర్ నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ వీళ్ళు పఠించవలసింది ఏంటంటే 6856
766 6856 766. చేతిలో ఏదైనా వాటర్ కానీ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని, ఫ్రూట్ అనగానే నిమ్మపండు ఫ్రూటో లేకపోతే చింతపండు ఫ్రూట్ జ్యూస్ కాదు, మామూలుగా డ్రై ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి కదా, అలాంటి ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని నెమ్మని పట్టించుకొని తాగాలి. ఎన్నిసార్లు? 325 టైమ్స్, 325 సార్లు పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే నవగ్రహాల దోషాలు కూడా చిన్న చిన్నగా వీరికి పటాపంచి లేదానికి ఉంది. ఇవన్నీ చేసుకుని మేషరాశి వారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు తీసుకొని అదృష్టవంతులు లేదానికి ఖచ్చితంగా అవకాశం బాగుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.